వ్యాఖ్యల మీద ఒకసారి వెళ్దాం. లక్ష్మీకాంత్ గారు ఒక్క నిమిషం. అహ్మద్ గారు, టీడీపీ వన్నీ కూడా అనైతిక కార్యక్రమాలు, ప్రజలన్నీ గమనిస్తున్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగితే గెలిచేది వైఎస్ఆర్సీపీ అనే ఈ కుట్ర అంతా జరిగిందని సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు. అహ్మద్ గారు, ముందుగా గుండె మీద చేసుకొని గత 20-30 సంవత్సరాలుగా పులివెందుల్లో ప్రశాంతంగా ఎన్నికలు ఎప్పుడైనా జరిపించారేమో ఆయన ఒకసారి చెప్పమనండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఈ సంప్రదాయం లేదు సార్, మాకు అసలు సంబంధం లేదు. ఈ రోజు మేము అదే చేయాలంటే మా క్యాండిడేట్ కూడా చూస్తే మేము మా ఆడపడుచును పెట్టాము, అక్కడ మంచిగా క్యాంపెయినింగ్ చేసుకొని గొడవలను వాళ్ళు రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా సమన్వయంతో ముందుకెళ్లాలని చెప్పి అట్లా అట్లా ఆలోచన ఉన్న తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా మంచి చేసుకుంటూ ఈ రోజు 2.0 5.0 మేము చెప్పుకోవట్లా. మేము చెప్తుంది మంచి ప్రభుత్వం, మంచి మాత్రమే చేస్తాం. ఈ రోజు కూడా నేను మీడియా ముఖంగా చెప్తా ఉన్నా, మంచికి మాత్రమే ఓటేయమంటున్నా. మాకు ఓటేయమంటలా, మంచికి ఓటేయండి, మీ అభివృద్ధి కోసం ఓటేయండి. ఒక హత్య జరిగితే ఆ హత్యని గుండెపోటు అని చెప్పే పార్టీలకి మీరు ఓటు వేయొద్దు, మిమ్మల్ని కత్తితో భయపెట్టే వాళ్ళతో మీరు ఉండొద్దు అని చెప్పి ఈ రోజు జనాలకు చెప్తా ఉన్నాం. జనం అందరూ బయటికి వచ్చేసి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి, కూటమికి బ్రహ్మరథం పడుతున్నారని చెప్పి డిఫెన్స్ లో పడిపోయి ఫ్రస్ట్రేషన్ లో బయటికి ఏది పడితే అది మాట్లాడుతూ మీరు చూస్తా ఉన్నారు. ఈ రోజు 4-5 ముఖ్య నాయకులు మాట్లాడారు. అసలు ఫ్రస్ట్రేషన్ లో ఏ టాపిక్ ఎక్కడ ఏది కలిపి మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడుతున్నారు. అలాగే అన్నగారికి చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు 2014లో అధికారం కావాలనుకుంటే నుంచొని ఉండేవాడు. అధికారానికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదండి, ఆయన స్టేజ్ వేరు. ఆయన ముఖ్యంగా కూటమిగా చెప్తున్నా, మాకు ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఆపదలో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాకు సహకారం అందించారు. ఆ రోజు నుంచి మా గుండెల్లో ఆయన మీద అభిమానం ఇంకా పెరిగిపోయింది. ఆయన్ని కూడా మా పార్టీలో అంతే గౌరవిస్తాం, మా ప్రభుత్వంలో కూడా అంతే గౌరవిస్తాం. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు చేసిన మాటలు ఏది అసలు సత్యం కాదు. అహ్మద్ గారు, ఇంకోటి వైఎస్ఆర్సీపీ వ్యాఖ్యలు ముఖ్యంగా పోలీస్ అధికారులు టీడీపీ పార్టీ కార్యకర్తలా పనిచేస్తున్నారనే కామెంట్ పై మీరేమంటారు? అంటే వాళ్ళు అలా చేయించారు కాబట్టి మేము కూడా అలా చేయిస్తామని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఈ రోజు మీరు చూస్తే, తెలుగుదేశం పార్టీలో ఎవరన్నా ఇప్పుడు 2-3 అనుచిత వ్యాఖ్యలు చేస్తే పార్టీ వాళ్ళైనా తీసుకెళ్లి లోపల వేసేసారు. ఇది తెలుగుదేశం పార్టీ ఏదంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఏది మంచి అయితే ఏది కరెక్ట్ అయితే అదే జరగాలని మా నాయకుడు అనుకుంటారు. దాన్నే ప్రభుత్వం ద్వారా గానీ అడ్మినిస్ట్రేషన్ ద్వారా గానీ కిందకి తీసుకెళ్తాం. అసలు జనాలు కారుల్లో డోర్ డెలివరీలు చేసినా ఏం చేసినా పట్టించుకోకుండా వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి ప్రచారాల్లో పెట్టి మొత్తం వాళ్ళ ఫ్రంట్ ఫేసింగ్ గా పెట్టి నియోజకవర్గాల్లో తిప్పిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. తప్పు ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా చేస్తారు. చేసినప్పుడు ఇది తప్పు, దీన్ని మేము ఖండిస్తున్నాం అని చెప్పి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే ప్రభుత్వం ఈ ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం మీకు తెలియజేస్తున్నాం. రైట్. శేఖర్ గారు, ఇక 2024 ఎన్నికల్ని మనం అబ్జర్వ్ చేసిన వైసీపీ ఓటమి, ఈ ఉప ఎన్నికపై